హలో గైస్, వెల్కమ్ టు తెలుగు లైఫ్ ఇన్ యూఎస్ఏ. ఈ రోజు మిమ్మల్ని యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రానికి తీసుకెళ్తున్నాను. సో మా ఇండియా ట్రిప్ లో భాగంగా మేము ఖచ్చితంగా దర్శించుకునే లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం యాదగిరి గుట్ట. మా ఫ్యామిలీకి ఎప్పటి నుంచో తరతరాలుగా మేము వస్తున్న టెంపుల్ ఇది. సో కొత్త లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఎలా ఉంది, అలాగే అక్కడ సుప్రభాత దర్శనం ఎలా చేసుకోవచ్చు, అండ్ మిగతా విషయాలు, కళ్యాణ కట్ట ఎక్కడ ఉంది, పుష్కర్ని ఎలా ఉంది తో పాటు ఇంకా యాదగిరి గుట్టకి యాదాద్రికి ఫైండ్ చేసిన డిఫరెన్సెస్ ఏంటి అనేది అంటూ ఈ వీడియో చేస్తున్నాను. హోప్ఫుల్లీ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. సో ఇంకెందుకు ఆలస్యం, నాతో పాటు టెంపుల్కి వచ్చేసేయండి. సుప్రభాత సేవ గురించి చెప్తున్నాను కదా. సో ఒకవేళ సుప్రభాత సేవకి, సుప్రభాత దర్శనానికి మీరు వెళ్ళాలనుకుంటే ముందు రోజు వెళ్ళడం మంచిది. సో ఒకవేళ ముందు రోజు వెళ్తే ఎలా ప్లాన్ చేసుకోవాలనేది ఈ వీడియోలో తెలుస్తుంది. బట్ ఒకవేళ ఆ రోజు వెళ్ళాలనుకున్నా ఎలా అనేది కూడా చెప్తాను. సో ముందు రోజు మేము ట్రావెల్ చేస్తున్నప్పుడు వరంగల్ టు యాదగిరిగుట్ట సాయంత్రం పూట బయలుదేరాము. అండ్ చూడండి పక్కన చెట్లు అన్ని బాగున్నాయి, రోడ్స్ బాగుంటాయి చాలా. సో హైదరాబాద్ నుంచి కూడా ఈజీగా ట్రావెల్ చేయొచ్చు ఇక్కడికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము కళ్యాణ కట్ట ఎక్కడ అని చెప్పేసి తెలుసుకొని వెళ్ళడానికి వెళ్ళాము. సో కళ్యాణ కట్ట పక్కనే పుష్కరిణి కూడా ఉంటుందని తెలిసింది. సో మేము వెళ్ళాము. అయితే కళ్యాణ కట్టలో తలనీలాలు ఇవ్వడానికి ఓన్లీ 7:30 వరకే ఛాన్స్ అన్నట్టు. మేము అక్కడి లోపలికి వెళ్ళేసరికి 7:35 అయింది. సో మాకు తలనీలాలు ఇచ్చే భాగ్యం ఈసారి దక్కలేదు. అయితే వెంటనే ముందుకెళ్ళి అక్కడ పుష్కరిణి చూసి ఆ పుష్కరిణిలో స్నానం చేశాం. సో మీరు కూడా ఆ పుష్కరిణి చూసేయండి. చాలా వెల్ మెయింటైన్డ్ పుష్కరిణి అండ్ కొత్తది కదా, బాగుంది చాలా. సో పుష్కరిణిలో స్నానం అయిపోయింది. సో దర్శనానికి వెళ్తున్నాం. సో లెట్స్ గో. సో ఇప్పుడు దర్శనానికి టైం, గుట్టపైకి వెళ్దామని చెప్పేసి బయలుదేరుతున్నాము. గుట్టపైకి డ్రైవ్ చూసేయండి. అండ్ ఆల్సో ఇక్కడ పార్కింగ్ టికెట్, గుట్ట మీద మీ యొక్క కార్ పార్కింగ్ చేసుకోవాలనుకుంటే మాత్రం పార్కింగ్ టికెట్ వచ్చేసి 500. సో మాకు యాదగిరిలో ఎన్నో మధురానుభూతులు, ఎన్నో ఏండ్ల నుంచి వస్తున్నాం కాబట్టి చిన్నప్పటి విషయాలు అన్ని మాట్లాడుకుంటూ, అప్పుడు ఆటోలో అయితే జస్ట్ మేము ఒక పర్సన్ కి 3 రూపాయలు ఇచ్చి వెళ్లే వాళ్ళం. సో ఆ రోజు రాత్రి మేము 150 దర్శనం టికెట్ తీసుకొని తొందరలోనే దర్శనం అయిపోయింది. అది అయిపోయిన తర్వాత వెంటనే లడ్డూలు తీసుకొని ఇలా వెళ్ళిపోయాము. సో అక్కడే హరిత హోటల్ ఉంటుంది, ఆ హరిత హోటల్లోనే స్టే చేసాము. ఆ రోజు నెక్స్ట్ రోజు మనకు సుప్రభాతం గురించి, మీరు హరిత నుంచి రావచ్చు. యాక్చువల్ గా అయితే మేము వేరే మళ్ళీ వరంగల్ నుంచి వచ్చాము. అయితే సుప్రభాతం ఎర్లీ మార్నింగ్ 3:30కే స్టార్ట్ అవుతుంది. కాబట్టి మీరు 3:15కి అక్కడికి రీచ్ అవ్వాలి. అండ్ ఎర్లీ మార్నింగ్ చూడండి యాదాద్రి ఎంత బాగుంటుందో. సో పూర్తిగా నిశ్శబ్దం అలుముకొని ఉంటుంది. సో అండ్ ట్రెడిషనల్ వేర్ లో వెళ్ళాలి కాబట్టి మేమంతా ట్రెడిషనల్ వేర్ లో దర్శనానికి రెడీ అయ్యాం. అండ్ ఒక్కొక్కరికి 100 రూపీస్ టికెట్ అన్నట్టు ట్రెడిషనల్ వేర్ లో వెళ్ళాలి. అండ్ 10 years కంటే చిన్న పిల్లలకి లేదు. అండ్ మీరు ఖచ్చితంగా చేయాల్సింది ఏంటంటే టికెట్ ని ప్రింట్ అవుట్ తీసుకుని వెళ్ళాలి. అలాగే మీ ఆధార్ కార్డ్స్ కూడా తీసుకెళ్ళాలి. సో మేము అలా పైకి నడుచుకుంటూ వెళ్ళాం. కొంచెం ఎర్లీగా వెళ్ళాలని కొంచెం తొందరగా నడుచుకుంటూ వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళేసరికి లోపలికి టెంపుల్ కి వెయిట్ చేస్తున్నాము. అక్కడ వెయిటింగ్ ఉంది. ఆ వెయిటింగ్ లో టికెట్ చెక్ అవన్నీ చేసి లోపలికి పంపించారు. సో ఇప్పుడు మీకు డీటెయిల్స్ చూపెట్టలేను, లోపల ఫోన్స్ కి ఏం అలౌడ్ ఉండదు. సో సుప్రభాతం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి అలాగే అభిషేకం కూడా మాట్లాడుకుందాము. నిజాభిషేకానికి ఒక్కరికి 400, అదే దంపతులకైతే 800. మార్నింగ్ 5:15కి ఉంటది. 5:15 to 6:15. మీరు 5 AM వరకు అక్కడ రిపోర్టింగ్ ఉండాలి. అన్ని సేమ్ ట్రెడిషనల్ వేర్ అండ్ అన్ని ఉండాలి. అన్నిటికంటే బెస్ట్ దర్శనం అదే. ఎందుకంటే 1 గంట సేపు మిమ్మల్ని అక్కడ ముందు కూర్చోబెట్టి దర్శనం చేపిస్తారు, అభిషేకం చేస్తారు. సో
సో లోపల ఏం జరుగుతుందో చెప్తాను. ముందుగా మిమ్మల్ని తీసుకెళ్లి సుప్రభాతం అప్పుడు కర్టెన్ వేసి ఉంటది, మిమ్మల్ని ముందు అక్కడ కూర్చోబెట్టి టికెట్స్ అన్ని చెక్ చేసిన తర్వాత హ్యాపీగా వాళ్ళు సుప్రభాతం చదువుతూ సుప్రభాతం పూజ సేవ చేస్తూ ఉంటారు. సో అదంతా అయిపోయిన తర్వాత మిమ్మల్ని లోపల వరకు తీసుకెళ్లి దర్శనం చేయించి ప్రశాంతంగా ఒక 4:15 వరకు మీరు లోపలే ఉంటారు. ఆల్మోస్ట్ ఒక 45 నిమిషాలు మీరు టెంపుల్లో గడుపుతారు. ఆ తర్వాత బయటకు వచ్చాం. ఇప్పుడు చూడండి ఎర్లీ మార్నింగ్ యాదగిరి గుట్ట ఎలా ఉందనేది. సో ఇప్పుడు మా అమ్మతో మాట్లాడుతున్నాను. లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు నిజరూప దర్శనానికి తీసుకెళ్ళావు, ఈసారి వచ్చినప్పుడు సుప్రభాతం, ఇంకా నెక్స్ట్ ఏంటని చెప్పేసి మా అమ్మ ఆల్రెడీ నా నెక్స్ట్ ప్లాన్ కి కూడా ప్లాన్ చేసేస్తుంది, నా నెక్స్ట్ ట్రిప్ కూడా. సో అక్కడ చాలా టైం ఉండడం వల్ల మేము ఫొటోస్ దిగడం ఇలా అన్ని చేస్తున్నాము, టైం స్పెండ్ చేస్తున్నాము. ఎట్లా అనిపించిందమ్మా? బాగుందా? ఇక అభిషేకంతో అయింది కదా, ఇక మెల్ల ఇంకేమైనా చూసి చేయాలి. ఈరోజా? రోజు. గోపురం చూడండి ఎంత చక్కగా ఉందో, ఎంత దివ్యంగా మెరిసిపోతుందో, చాలా బాగుంది టెంపుల్ న్యూ కన్స్ట్రక్షన్. పొద్దున్న ఎవరు ఉండరు కాబట్టి, అలాగే కోతుల బెడదాగా ఉండదు కాబట్టి మీరు చుట్టూ తిరిగి ప్రశాంతంగా టెంపుల్ ని దర్శనం చేసుకోవచ్చు. సో ఇదండి, మేము సుప్రభాతానికి వచ్చి టైం స్పెండ్ చేసాము. ఇప్పుడు ఏంటంటే యాక్చువల్గా యాదగిరి గుట్ట వర్సెస్ యాదాద్రి అంటే ఇంతకు ముందు నాకు ఏమనిపించేది, ఇప్పుడు ఏమనిపించేది అని చెప్పేసి ఇప్పుడు ఈ వీడియో. సో ఇప్పుడే యాదగిరి గుట్ట వీడియో ఎడిట్ చేస్తున్నాము. సో ఎడిట్ చేస్తున్నప్పుడు ఒక ఫీలింగ్ వచ్చింది అన్నట్టు, అసలు ఏంటి మనకు యాదగిరి గుట్టకి, పాత యాదగిరి గుట్టకి, ఇప్పుడున్న యాదగిరి గుట్టకి ఒక భక్తుడిగా వెళ్ళినప్పుడు నాకు వచ్చిన ఫీలింగ్ లో వచ్చిన, అంటే నేను ఏం మిస్ అవుతున్నా పాత యాదగిరి గుట్ట నుంచి అని చెప్పేసి. సో ముందుగా మీకు ఒక ఓల్డ్ యాదగిరి గుట్ట గురించి ఒక 5 నిమిషాలు మాట్లాడతా. సో మేము మొదటి నుంచి నరసింహస్వామి భక్తులము. అండ్ యాదగిరి గుట్ట అనేది మాకు ఎప్పటి నుంచిలో ఉంది, మేము యాదగిరి గుట్టకి వెళ్ళడం అనేది ఎప్పటి నుంచిలో ఉంది. సో నా చిన్నతనం నుంచి నేను యాదగిరి గుట్టకి ఎవ్రీ ఇయర్ వెళ్ళేవాళ్ళం. అంటే ఇప్పుడంటే ఎవరైనా ఒక తీర్థానికి కానీ ఒక యాత్రకి కానీ వెళ్ళాలనుకున్న వెంటనే వెళ్ళిపోతున్నారు. బట్ ఒక 90s స్టార్టింగ్ 95 నుంచిలో ఆ టైంలో అనుకోండి, ఒక సంవత్సరం అంతా దాన్ని ప్లాన్ చేసుకొని దానికి ఒక 2 రోజులు సెలవులు వచ్చిన టైంలో మా నాన్న తీసుకుని వెళ్ళేటోడు. ఫస్ట్ లో మేము కొడకండ్ల వరంగల్ డిస్ట్రిక్ట్ లో వేరే ఊర్లలో ఉన్నప్పుడు ఏంటంటే మేము జనగామ దాకా బస్సుకు వచ్చి జనగామ నుంచి అలేరు మీదుగా యాదగిరి గుట్ట వచ్చి ఆ తర్వాత కింద నుంచి పైకి వెళ్ళే వాళ్ళం. అదే మేము వరంగల్ కి కంప్లీట్ గా షిఫ్ట్ అయిన తర్వాత పొద్దున్నే లేచి స్నానాలన్నీ చేసుకొని కాకతీయ ప్యాసింజర్ కి వెళ్ళి రాగిరి అనే స్టేషన్ లో దిగిన తర్వాత మళ్ళీ యాదగిరి గుట్టకు వచ్చి అట్లా ఉండేది అన్నట్టు. అదొక పెద్ద ఫీలింగ్. అండ్ మేము ఏ టైం ట్రైన్ కి వెళ్తాము, ఏ టైంకి లేవాలి అనే చిన్నప్పటి నుంచి అదొక మంచి ఫీలింగ్ తోటి ఎగ్జైటెడ్ గా ఉండేది. ఎందుకంటే రెగ్యులర్ గా అనుకున్న వెంటనే వెళ్ళకపోయేది కాబట్టి, ఇయర్లీ వన్స్ ఈవెంట్ కాబట్టి చాలా ఎగ్జైటెడ్ గా ఉండేది దీని గురించి. అండ్ యాదగిరి గుట్టలో కూడా ఎన్నో మధుర అనుభూతులు ఉన్నాయి. సో ముందుగా మనం ఫస్ట్ మాట్లాడుకుంటే, ముందు యాదగిరి గుట్ట దగ్గరికి అయితే వస్తాం కదా, కింద ఆటోలు తీసుకొని పైకి వెళ్ళాలి. సో ఆటోకి 3 రూపాయలు పెట్టినప్పటి నుంచి నాకు గుర్తు. సో ఇప్పుడు మొన్న కార్ పార్కింగ్ చేసుకుంటేనే 500 పే చేసినాము. సో ఆటో మాట్లాడుకొని ఆటో నుంచి పైకి వస్తున్నప్పుడే ఆటోలో వచ్చే గాలితోటే ఒక అద్భుతమైన ఫీలింగ్ వచ్చేస్తుంది యాదగిరి గుట్ట పైకి పోతున్నప్పుడు. సో అక్కడ పైకి రాగానే ఆటో దిగిన తర్వాత సామాన్లు అన్ని తీసుకొని మేము డైరెక్ట్ గుండం దగ్గరికి వెళ్ళిపోయేవాళ్ళం అన్నట్టు. సో ఒకవేళ తలనీళ్ళ లేకుండా ఏం చేశారంటే గుండంలో స్నానం చేసి కొన్నిసార్లు తడి బట్టలతోటి హనుమాన్ చుట్టూ తిరిగేది, లేకపోతే డ్రెస్ చేంజ్ చేసుకొని ముందుగా క్షేత్రపాలకుడైన హనుమాన్ ని దర్శనం చేసుకునేది. అదే ఒకవేళ తలనీలాలుంటే గుండం దగ్గరికి పోయి ఆ గుండంలో ఫస్ట్ తల తడుపుకొని తర్వాత పక్కనే ఉండే కళ్యాణ కట్టకి ఫస్ట్ లో ఏంటంటే ఒక లెఫ్ట్ లో ఉండేది, గుండం నుంచి బయటకు వస్తుంటే కొన్ని రోజుల తర్వాత కొంచెం మెట్లు ఎక్కిన తర్వాత రైట్ కి మార్చిండ్రు. సో ఈ 2 డిఫరెన్సెస్ కూడా మాకు ఎప్పటి నుంచో గుర్తు. సో మళ్ళీ వెళ్ళి అక్కడ కూడా మళ్ళీ
హెడ్ అంతా తడుపుకొని తల్లినాలు ఇచ్చేసి గుండు చేయించుకొని మళ్ళీ కిందికి వచ్చి మళ్ళీ గుండంలో స్నానం చేసేసిన తర్వాత గుండంలో స్నానం చేసి హనుమాన్ దర్శనం చేసుకొని ముందుకు వచ్చేది. సో ముందుకు వస్తుంటే చాలా ఇళ్ళ దాకా ఇట్లా కార్తీక దీపాలు పెట్టడం ఇట్లా నేను అప్పుడప్పుడు మేము కార్తీక మాసంలో పోయేది కదా. సో ఆ కార్తీక మాసంలో కూడా ఖచ్చితంగా అక్కడ దీపాలు పెట్టేదనేది కొత్తగా, అంటే ఒక మేము అనుకున్న కంటే నాకు తెలిసిన దానికంటే ఒక 4-5 సార్లు వెళ్ళిన తర్వాతనే స్టార్ట్ అయింది. సో అది కూడా గుర్తు. అంటే ఇప్పుడు నాకు ఏంటంటే ఏ రోజు నన్ను యాదగిరి గుట్ట పైన కళ్ళు గంతలు గట్టి వదిలేసినా కూడా నన్ను నడిపించుకొని పోతుంటే ఎక్కడున్నానే చెప్తే తెలుసుకునే అంత అది ఉండేది అన్నట్టు ఎప్పటికీ. సో మళ్ళీ ఆ మెట్లకి పైనకి వస్తుంటే ఓల్డ్ స్టైల్లో టెంపుల్ దేవుడి పక్కన ఫ్యామిలీ అంతా నిలబడి ఫోటోలు దిగుతారు కదా. సో అదొక కెమెరా ఫోటో స్టూడియో లాంటిది ఒకటి ఉండేది. తర్వాత ముందుకు వస్తే లెఫ్ట్ సైడ్ లో కొంచెం మెట్లు ఎక్కుతున్నప్పుడే లాస్ట్ మెట్టు దగ్గరకు వచ్చేసరికి ఒక మ్యాట్స్, చేపలు, స్టవ్స్ ఇవన్నీ రెంట్కి ఇచ్చే ప్లేసెస్ కూడా ఉండేది అన్నట్టు. సో అది పైకి రాగానే అక్కడ సత్రం ఉండేది. సత్రం పక్కనే బయట కొబ్బరికాయలు తులసి దళాలు అమ్మేవాళ్ళు, పూలదండలు అమ్మేవాళ్ళు అందరూ ఉండేవాళ్ళు అన్నట్టు. సో అక్కడే మేము పూలదండలు గిన్నె తీసుకొని మా బ్యాగులు పెట్టేసి డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళి సత్యనారాయణ స్వామి వ్రతం టికెట్ తీసుకునే వాళ్ళం. సో ఆ టికెట్ కి లైన్ నిలబడ్డాము. ఆ తర్వాత టికెట్ తీసుకొని వెళ్ళి అక్కడ రెంట్ కి సామాన్లు లాగిచ్చే వాళ్ళు అన్నట్టు. మనకి ఇచ్చిన టికెట్ ప్రైస్ లోనే కొంచెము ఏంటంటే వాడుకునే సామాను, తాంబాలము లేకపోతే మిగతా అన్ని చెంబు ఇవన్నీ ఏంటంటే మనం వాడుకుని మళ్ళీ వాళ్ళకి రిటర్న్ ఇచ్చేసేయాలి. అదే పూజ సామాగ్రిలోని ఆయిల్ లేకపోతే ఇంకా ప్రసాదము ఇవన్నీ ఏంటంటే మనకే ఉంటాయి అన్నట్టు. అవేంటంటే అవన్నీ తీసుకుని వెళ్ళి సత్యనారాయణ స్వామి టైం మనకు ఒక సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు కాబట్టి మన టైం కోసం మనం ఉండాలన్నట్టు. టైం రాగానే ఒక పీటను చూసుకొని ఆ పీటని మంచిగా క్లీన్ చేసుకొని అన్ని చేసుకునేది అన్నట్టు. ఏంటంటే శుభ్రంగా చేసుకొని అవన్నీ పరిచి నవగ్రహాలను పెట్టి తర్వాత తమలపాకులు పెట్టి మంచిగా సెట్ చేసుకున్న తర్వాత పక్కన ఎవరైనా సొంత ఇంట్లో నుంచి లేకపోతే వాళ్ళ తోటల నుంచి మొత్తం బంతి పూలు తెచ్చేది అన్నట్టు. ఆ బంతి పూలతో వాళ్ళు డెకరేషన్ చేసుకుంటే మన దానికంటే బాగా కనిపిస్తుంటది కదా. సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మనం కూడా బంతి పూలు తెచ్చుకోవాలని లేకపోతే నెక్స్ట్ టైం ఎక్స్ట్రా పూలు తీసుకెళ్లి చేసేది. అగ్గిపెట్టె అనేది మెయిన్. ఆ అగ్గిపెట్టె తీసుకొని మనదే దీపం పెట్టేటప్పుడు మన సొంత అగ్గిపెట్టెతో పెట్టాలి కాబట్టి ముందు నుంచి అగ్గిపెట్టె కూడా పట్టుకుని వెళ్ళేది. సో మంచి హ్యాపీగా అందరితో పాటు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకొని తీర్థ ప్రసాదాలన్నీ తీసుకున్న తర్వాత డైరెక్ట్ బయటకు వచ్చేసిన తర్వాత డైరెక్ట్ ఇంకా లైన్లో నిలబడేది దర్శనానికి. సో ఎక్కువ రోజులు ఉచిత దర్శనానికి వెళ్ళేది. తర్వాత 100 రూపీస్ టికెట్ వచ్చిన తర్వాత 50 రూపాయల టికెట్ వచ్చిన తర్వాత దర్శనంలో మేమున్న టైంని బట్టి మాకు అప్పటికి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నాము, ట్రైన్కి టైం అవుతుందా లేకపోతే ఏదని దాన్ని బట్టి, లేకుంటే మేము ఆ రోజు అక్కడే ఉంటున్నాం అనుకో కొంచెం రెస్ట్ తీసుకొని రిలాక్స్డ్గానే పోయేది. లేకపోతే వెంటనే దర్శనం చేసుకొని బయటకు వచ్చి లడ్డు దీన తీసుకొని తీర్థ ప్రసాదం అంతా లడ్డు దీన తర్వాత లంచ్కి వెళ్ళేది. సో లంచ్కి వెళ్ళిన తర్వాత వచ్చి ఉంటేనేమో రూమ్ టికెట్ తీసుకునే వచ్చామనుకో రూమ్లోకి వెళ్ళి కొంచెం రెస్ట్ తీసుకునేది. లేకపోతే సత్రంలోనే పడుకునేది. ఒక చాప తీసుకొచ్చి రెంట్కి చాప వేసుకొని మేము మా ఫ్యామిలీ ఎంత మా నాన్న, అమ్మ, తమ్ముడు, నేను సో హ్యాపీగా రెస్ట్ తీసుకునేది. ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత అక్కడ అమ్మే పదార్థాలు ఉండేది అన్నట్టు. అందరు వచ్చి గుడాలు కావాలన్నా లేకపోతే అరిసెలు కావాలన్నా లేకపోతే అసలు నాకు ఒక ఏంటంటే పైన ఆ గుడాలు తినకుంటే నేను అసలు యాదగిరి గుట్ట నుంచి బయటకు వచ్చేటోనే కాదు. లేకపోతే చల్లగా కావాలా అనుకుంటే అందరు జనాలు వస్తుంటారు. లైవ్లీగా ఉండేది. అంటే దాని నిండా అండ్ ఇంకా చిన్నతనంలో అయితే అక్కడ యాదగిరి గుట్ట పోయినప్పుడు ఏమైనా కొనుక్కోవాలన్నా లేకపోతే పైన కొనుక్కోవాలి కదా అంతా. సో మేజర్గా ఎవ్రీథింగ్ అన్ని అక్కడే జరిగేది అన్నట్టు. తర్వాత అన్ని అయిపోయిన తర్వాత కిందికి వచ్చేటప్పుడు కూడా ఆటో వాళ్ళు స్టార్ట్ చేసి ఆటో బంద్ చేస్తాడు. బంద్ చేసి అది కిందికి ఆటోమేటిక్ అంటే డౌన్కి వచ్చేస్తాడు అన్నట్టు. అది కూడా ఒక ఫీలింగ్. అండ్ దాని తర్వాత పునర్దర్శన ప్రాప్తిరస్తు అని చూసిన తర్వాతనే పునర్దర్శనం మళ్ళీ సంవత్సరంలో మళ్ళీ మంచిగా దర్శనం కావాలి దేవుడా అనుకొని మొక్కుకొని కిందికి వచ్చేది అన్నట్టు. ఇన్నేళ్ల తర్వాత కూడా నాకు అన్ని విషయాలు పూసగుచ్చినట్టు గుర్తున్నాయంటే మేము ఎంత మధురానుభూతిని పొందుంటామో పైన ఉండి. బట్ ఇప్పుడు ఏంటంటే మళ్ళీ రిటర్న్ వచ్చిన తర్వాత ఒకటే కాకతీయ ఎక్స్ప్రెస్ ఉండేది రాయగిరి స్టేషన్ లో. దానికోసం వెయిట్ చేసి వచ్చేది. ఆ కోతులతోటి పైన కోతులతోటి థింగ్స్ కూడా అన్ని ఒక ఫ్యామిలీగా ఎంతో ఎంజాయ్ చేసే మధురానుభూతులు. లోపల టెంపుల్లో మనకు డిఫరెన్స్ ఉండదు. దేవుడి దగ్గర పోయిన తర్వాత మనకు ఆధ్యాత్మికత అనే వస్తుంది.
లాట్ అంటే చాలా చేంజ్ అయిపోయింది. అండ్ చాలా మిస్ అవుతున్నాము పాత యాదగిరి గుట్టని అయితే నేను మిస్ అవుతున్నా. ఇంతే కాదు, నేను హైదరాబాద్లో వర్క్ చేసిన కొన్ని రోజులు కూడా ఎప్పుడైనా మూడ్ బాగాలేకపోతే పొద్దున్నే అనుకునేది, వీకెండ్ ఫ్రైడే రోజు నైట్ అనుకునేది, సాటర్డే రోజు ఎర్లీ మార్నింగ్ భువనగిరికి ఏ ట్రైన్ ఉంటే ఆ ట్రైన్ వరకు వచ్చి సికింద్రాబాద్ వచ్చి భువనగిరి ట్రైన్లో వచ్చేసి డైరెక్ట్ వచ్చేసి సేమ్ ఇదే ప్రాసెస్. ఒక బ్యాక్ ప్యాక్ వేసుకొని వచ్చి గుండంలో స్నానం చేసి హనుమాన్ని దర్శనం చేసుకుని వెళ్ళి మళ్ళీ స్వామివారి దర్శనం చేసుకుని వచ్చి లడ్డు తిని వీలైతే లంచ్ అక్కడ చేసేది, లేకపోతే వచ్చేసి కిందికి వచ్చి భువనగిరి నుంచి బస్సు ఏదో అంటే యాదగిరిగుట్ట నుంచి బస్సు ఏదో ఒకటి తీసుకొని హైదరాబాద్కి వచ్చేసేది. అంటే ఇట్స్ అంటే ఎన్ని వేల సార్లు వెళ్ళిన ఒక 30-40 సార్లు వెళ్ళి ఉండొచ్చు, కానీ నాకు ఒక 1000 సార్లు వెళ్ళిన అనుభూతి ఉంది. యాదగిరి గుట్ట అనే దాన్ని నేను చాలా మిస్ అవుతున్నా. హోప్ సంథింగ్ ఏదైనా ఒక చిన్న షాప్ లాంటిదో, లేకపోతే కొబ్బరికాయలు కొట్టే స్థలం లాంటిదో, లేకపోతే కొబ్బరికాయలు అమ్మే స్థలం లాంటిదో స్వామివారికి మనం సమర్పించుకోవడానికి నాకు ఒకటి ఉండేది. ఏంటంటే నేను తులసి మాల తీసుకెళ్లి జయ విజయుల దగ్గర వదిలిపెట్టేవాడిని. అలాంటిది ఏదైనా ఉంటే బాగుంటది. అంటే సమ్ లైఫ్ ఆన్ టాప్ ఆఫ్ గుట్ట అనేది నా మేజర్ ఫీలింగ్. యా, ఇది నా పర్సనల్ ఫీలింగ్. అంటే ఒక భక్తుడిగా నాకు ఎక్స్పీరియన్స్ అయిన అనుభూతులు. అండ్ కిందికి వచ్చిన తర్వాత మళ్ళీ టాంగాలో పాత నరసింహస్వామి గుడికి వెళ్ళడం, ఇవన్నీ నేను చాలా మిస్ అవుతున్నా. మేబీ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఇంకొంచెం టైం స్పెండ్ చేసి పైన కింద అన్ని మంచి చూసుకొని మంచి వీడియో చేయగలుగుతా అనుకుంటున్నా. బట్ ఈ వీడియో అనేది ముఖ్యం కాదు, పాత యాదగిరి గుట్టని మిస్ అవ్వడం అనేది నాకు చాలా వెల్తీగా అనిపిస్తుంది. ఎన్నిసార్లు ఇండియాకి వచ్చినా, ఎన్నిసార్లు దర్శనం చేసుకున్నా కూడా సంథింగ్ ఈజ్ మిస్సింగ్ అనే ఫీలింగ్ అయితే వస్తుంది. యా, థ్యాంక్ యూ.